భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అటు కీపింగ్తో పాటు బ్యాటింగ్లోనూ సత్తా చాటలేకపోతున్నాడు. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్లో ఈ తెలుగు క్రికెటర్పై వేటు పడుతుందని తెలుస్తుంది. బ్యాటింగ్ సంగతి పక్కన పెడితే ఈ సిరీస్కు ముందు వికెట్ కీపింగ్ విషయంలో భరత్పై మంచి అభిప్రాయమే ఉంది. అయితే ఇంగ్లాండ్తో సిరీస్లో భరత్ కొన్ని సులువైన స్టంపింగ్స్ అవకాశాలను వృధా చేశాడు. అలాగే వికెట్ వెనక బైస్ రూపంలో భారీగా పరుగులిచ్చాడు. బ్యాటింగ్లోనూ భరత్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. భారత టెస్ట్ జట్టులో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన భరత్ 12 ఇన్నింగ్స్లో కేవలం 20 సగటుతో 221 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 44 పరుగులు మాత్రమే. రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం, కేఎల్ రాహుల్ గాయపడటంతో టీమిండియాలో వికెట్ కీపర్ స్థానాన్ని కేఎస్ భరత్తో భర్తీ చేయాలని సెలెక్టర్లు భావించారు. కానీ అతను ఒక్క మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ చేయలేదు కదా, ఒక్క విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. భరత్ కు బదులుగా జట్టులోకి ఎంపికైన మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ జువెల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో 4 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన భరత్ వరుసగా 41, 28, 17, 6 పరుగులు చేశాడు. హైదరాబాద్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో కీలక దశలో వికెట్ సమర్పించి టీమిండియా ఓటమికి కారణమయ్యాడని విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అందువల్ల మూడో టెస్టులో భరత్ ఆడటం అనుమానమే.